మేడ్చల్ జిల్లా జీడిమెట్ల హత్య కేసు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ప్రియుడితో కలిసి కన్న కూతురే తల్లిని హతమార్చడం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. 8 నెలల క్రితం బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో శివ అనే యువకుడు పరిచయం అయ్యాడు. 10వ తరగతి చదివే వయసులో ప్రేమ ఏంటని బాలికను మందలించింది తల్లి అంజలి. ఆపై యువకుడితో కలిసి బాలిక వెళ్లిపోయింది. దీంతో అంజలి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో బాలికతో పాటు యువకుడిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. దీంతో అంజలిపై కక్ష పెంచుకున్న బాలిక తన తల్లిని చంపేయాలని డిసైడ్ అయింది. నల్గొండ నుంచి ప్రియుడు శివను పిలిపించి తల్లి అంజలి ఇంట్లో పూజలు చేస్తుండగా వెనుక నుంచి వచ్చి దాడి చేశాడు. సుత్తితో తలపై కొట్టి అతి కిరాతకంగా హతమార్చారు. శివ తమ్ముడు యశ్వంత్ కత్తితో అంజలి పీక కోసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు అంజలి చాకలి ఐలమ్మ ముని మనవరాలుగా గుర్తించారు జీడిమెట్ల పోలీసులు. ప్రస్తుతం బాలికతో పాటు శివ, యశ్వంత్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్య చేయడానికి ఉపయోగించిన సుత్తిని స్వాధీనం చేసుకున్నారు. చాకలి ఐలమ్మ వారసురాలు అంజలి హత్యపై నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మందకృష్ణ మాదిగ అక్కడికి చేరుకొని అంజలి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే గద్దర్ కుమార్తె వెన్నెల కూడా తన సంతాపం తెలియజేశారు.